ఐఎమ్ శివాజీ. మాస్క్ బ్యాక్ సైడ్ ఉన్నాను. ఓవర్. శంకర్ ఎస్టీరియర్లో ఉన్నా. ఓవర్. ఐఎమ్ రాజా. స్ట్రీట్ రైట్ సైడ్లో ఉన్నాను. ఓవర్. అందరూ అలర్ట్గా ఉండండి. ఓకే 30. ఒక్కొక్కళ్ళే రావటం మొదలెట్టారు. ఎవ్రీబడి ఎలా? మేడం ఈజ్ హియర్ నౌ. ఓకే. అబ్దుల్లా మేడం. Yes, I'm watching. No, don't shoot. Yes. Weapons use చేయకండి. ప్రాబ్లం పెద్దదవుతుంది. This is mosque, okay? Don't shoot. నమాజ్కి వెళ్ళిన వాడు ఏ నిమిషంలోనైనా రావచ్చు. అతను బయటికి రాగానే మీరు ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఇంకొద్దిసేపట్లో నమాజ్ అవబోతుంది మేడం. రైట్. అలర్ట్ గా ఉండండి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. Be careful. మేడం అబ్దుల్లా ఇంకా రాలేదు. మేడం అందరూ వెళ్ళిపోయి. కాసేపు వెయిట్ చేద్దాం. మేడం ఇక్కడ లేదు మేడం. ఆ పెద్ద ఆయన ఒకరే ఉన్నారు. ఏమన్నావు రావు గారు? ఎస్ మేడం. యాక్ట్ ఫాస్ట్ ఇమీడియట్లీ. ఓ గాడ్, ఇంతమంది మనం ఇక్కడ అలర్ట్ గా ఉంటే అతని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? ఆ సైడ్ సీక్రెట్ వే ఉంది మేడం. గిల్బర్ట్, ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఇక్కడున్న థింగ్స్ అన్ని సిబిఐ కస్టడీకి మార్చండి. ఎందుకయ్యా ఉన్నారు ఎంతమంది? చిటికలు అయ్యే పనికి ఇంత హంగామా చేసినారో చూత్తేరికి నేనే మాట్లాడి ముగిచ్చా. నమస్కారం అబ్బయ్య, నేను మంత్రి జనార్దనుని గుర్తున్నానా? మేము బలు మర్చిపోతారా? ఏంది లావు అయినాడు? నాకు తెలుసులే, ఇప్పుడు థైరాయిడ్ వచ్చింటది, అందుకే ఇంత లావు అయినావు. ఉన్నమాట అన్నారు కదా. గిన్నెడు పచ్చిగడ్డి రసంలో గుప్పిడి ఎండి చేప రక్తాన్ని చేర్చే పూటకు 3 సార్లని 7 పూటలు తాగావనుకో, కర్మానికి బట్టిన థైరాయిడ్ కరిగిపోతేందే. ఎట్టుంది నేను చెప్పిద్దే? ప్రతిదానికి పళ్ళ తీనికి ఒకడు నోరు మీరా. ఇంతకీ ఏ పని మీద వచ్చినట్ట? మీటింగ్ పర్మిషన్ కోసం డీజీపీ గారితో మాట్లాడిపోదామని వచ్చాను. మీటింగ్ క్యా? పోలీసా? డీజీపీతో అబ్బాయి పని మీద వచ్చినాడు, పోయి చెప్పు. వారు ఎవరని చెప్పమంటారు? వారు ఎవరా? ఎవరంటే సాతూరు ఎమ్మెల్యే సీతారామను. సాతూరు ఎమ్మెల్యే సీతారామన్ కాదు? అబ్బాయ, నా వల్ల నీకే ఇబ్బంది కలగలేదు కదా? మీరున్నంత వరకు నాకే ఇబ్బంది కలగదన్నా. ఇంత కావాల్సిన వాళ్ళు అంతగా అవసరమైతే సాయం చేయమంటే చేయరేటి? అయ్యో, ఒళ్ళంతా ఇదవుతా ఉంది, అది అవుతా ఉంది.
అందరూ ఇక్కడే ఉండండి, వెళ్ళొస్తానా. ఎంత వినయమో. డీజీపీ మన అబ్బాయే చెప్పినట్టు మంత్రి జనార్దన్ అంటే ఎవరు? బొబ్బిలి పులి కదా. వేదాచలం జడ్జ్ రావు గారు. మేడం. కలెక్టర్ సంతానం, చెన్నై. తర్వాత ఇంటూ చూద్దాం మేడం. డీజీపీ దేవ సహాయం. ఐఎమ్ దేవ సహాయం. ఎస్, ఐఎమ్ అరవిందం ఫ్రమ్ అత్తిపట్టి. అతిపట్టి పేరు నీకు ఎలా తెలుసు? నువ్వెవరు? నువ్వు సిటిజన్. మిస్టర్ రావు, ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్ సిబిఐ కంట్రోల్ కి హ్యాండ్ ఓవర్ చేయమని. Come on, take all the properties immediately. Come on, hurry up. Hello, is it DGP's office? సిటిజన్. You? మిస్టర్ సిటిజన్, నేను ఇప్పుడు నీ షెడ్ నుంచే మాట్లాడుతున్నాను. ఇంకొద్ది క్షణాల్లో నీ షెడ్ ని సీల్ చేయబోతున్నాను. నువ్వుగా వచ్చి సరెండర్ అయితే నీకు పనిష్మెంట్ తగ్గుతుంది. నేనా సరెండరా? నా కోసం మీరు వచ్చే ముందు నేనే వస్తాను. త్వరలో కలుసుకుంటాను. నా మాట విను, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. మిస్ సరోజిని హరిశ్చంద్రన్, స్టాప్, లిసన్ అండ్ దెన్ ప్రొసీడ్. కుదిరితే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించండి. సరోజిని హరిశ్చంద్రన్. పక్కనే ఉన్న బీట్ కి మీరు వెంటనే ఇన్ఫార్మ్ చేసి ట్రాఫిక్ ని క్లియర్ చేయమని చెప్పండి. ఎస్ మేడం. హలో, సిబిఐ రావు స్పీకింగ్. ఇక్కడ అడయార్ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. మేము ఇక్కడ స్ట్రక్అప్ అయ్యాం. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పంపి త్వరగా క్లియర్ చేయండి సార్. ఓకే, త్వరగా పంపండి. ఏంటా గొడవ? పడితే వెళ్ళు ముందు పడితే వెళ్ళు. నీకు వేరే చెప్పాలా? థ్యాంక్ యూ సార్. Come on, move, move. Move. గవర్నమెంట్ వెహికల్ ఏదో అర్జెంట్గా వెళ్తున్నట్టున్నారు. సారీ మేడం, ఓ చిన్న ప్రాబ్లం, అందుకే ట్రాఫిక్ జామ్. బట్ నౌ ఇట్స్ క్లియర్, మీరు వెళ్ళచ్చు. సిటీలో ఈ ఆటో వాళ్ళతోని పెద్ద ప్రాబ్లం. హలో, సరోజిని హరిశ్చంద్రన్. ఎస్. ఏ మీరు వెతుకుతున్న సిటిజన్ మీ చేతికే మూడోకులు ఇచ్చి వెళ్ళుండకూడదా? ఏమిటి మేడం? థర్డ్ కిడ్నాపింగ్. రావు గారు, ఇప్పుడు వచ్చిన ట్రాఫిక్ సార్జెంటే మనం వెతుకుతున్న సిటిజన్. హాయ్ ఇందు, ఇన్నాళ్ళు ఏమైపోయావే? ఏంటి నువ్వు ఈ విషయం విన్నావా? నీ లవర్ అబ్దుల్లా ఉన్నాడే, అతని షెడ్ సీల్ చేశారే. ఏమన్నా? అతని గవర్నమెంట్ వెతుకుతున్న సిటిజన్, పెద్ద టెర్రరిస్ట్ అట. పోలీసులు ఊరంతా వెతుకుతున్నారు. అందుకే ఎక్కడ చూసినా ఒకటే గొడవగా ఉంది. ఆయన దొరికిపోయారా, తప్పించుకున్నారా? అతను ఎస్కేప్, బట్ ద మ్యాటర్ ఇస్ వెరీ సీరియస్. ఏ ఇందు, 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 హలో రోషిని, వేర్ షీ గోయింగ్? సార్, ఆడవాళ్ళంతా లోపలికి వస్తున్నారు. హాఫ్ గెటప్ లో ఉన్నాను. సీనియర్ ఆఫీసర్. నమస్కారం. రావు గారు,
వీళ్ళ ద్వారా మీరు ఏదైనా క్లూ తెలుసుకున్నారా? చాలా ప్రయత్నించాం మేడం, సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. కమ్ హియర్. చెప్పు, అబ్దుల్లా గురించి నీకేం తెలుసు? ఆయన 2-2.5 ఏళ్లుగా మా ఇద్దరునే ఉంటున్నారు. ఆయన వల్ల ఇంతవరకు ఏ సమస్య రాలేదండి. అతని షెడ్కి రెగ్యులర్ గా ఎవరెవరు వస్తారు? కోర్టు వ్యవహారాలు తెలుసుకోవటానికి చాలా మంది వస్తుంటారండి. ఓ అమ్మ ఎర్రగా ఉంటుంది, స్కూటీలో వస్తుంటుందండి. ఆ అమ్మాయి పేరేమిటి? ఇందు. తండ్రి ఈశ్వరరావు, తహసీల్దార్ ఆఫీసులో ఉద్యోగం, పేరు ఇందు, పెద్ద కూతురు, కంప్యూటర్ సైన్స్ చదివి బలాదూర్ తిరిగే మోడర్న్ గర్ల్. ఓకే, ఎన్నేళ్లుగా నీకు అతను పరిచయం? 2.5 ఏళ్లుగా. లవ్వా? క్రిమినల్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని చెప్పటం ఫ్యాషన్ స్టేట్మెంటా? కాదు, ఇది 1 సైడ్ లవ్. నీ సైడా అతని సైడా? నా సైడే. సో అప్పుడప్పుడు మీరిద్దరూ కలుసుకుని ఉంటారు. విసెంట్ నగర్లో మీరు మీట్ అయిన విత్ ఇన్ ఏ వీక్ ఇంకో విఐపి కిడ్నాప్ కాబడ్డాడు. అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నారు? చెప్పు, ఏం మాట్లాడుకున్నారు? వై డోంట్ యు కమ్ అవుట్ విత్ ఇట్? ఆయనతో నా లవ్ గురించి చెప్పాను. దానికి ఆయన కోపడ్డారు, కుదరదని చెప్పెళ్ళారు. కుదరదని అతను చెప్పడానికి 3 గంటల సేపు పట్టిందా? వాట్ యు ట్రైయింగ్ టు సే? ఆర్ యు కిడింగ్? రావు గారు, కాల్ హర్ పేరెంట్స్ ఆల్సో. నా పేరెంట్స్ ఎందుకు పిలుస్తారు? వాళ్ళు వయసైన వాళ్ళు. సో వాట్? ఏంటో అతని కోసం త్రూ అవుట్ ఇండియాలో మేము నిఘా వేసుంచాం. అతని వల్ల నీ బతుకంతా పాడవుతుంది. యూనో? నో ప్రాబ్లం. ఒక్క శుభలేఖలో మాత్రమే ఓ మొగాడి పేరుతో ఆడదాని పేరు కూడా వేస్తారు. కానీ అన్ని పత్రికల్లోనూ ఆయనకు నాకు తప్పుడు రిలేషన్షిప్ ఉందని ప్రకటించి పరువు తీసేశారు. బట్ నేను బతకడం కోసం చావకైనా తెగించడానికి సిద్ధమే. లెట్ హర్ గో నౌ. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే?